చిన్న చిన్న వాటికి భయపడకూడదు. ఇప్పటికీ నిమ్మకాయకి ఎండు మిరపకాయకి భయపడే వాళ్ళు ఉన్నారు. ఏమంటాం వాళ్ళని? ఇప్పటికీ వణికిపోతారు. ఇప్పటికీ బల్లి మీద పడితే హడలెత్తిపోతుంటారు కొంతమంది. ఏమంటే బల్లి మీద పడింది అని అంటుంటాడు. పడితే ఏంటి ఇప్పుడు? దానికే దిక్కు ముక్కు లేక నీ గోళ్ళకి ఎడుతుంది, ఏ పురుగు దొరుకుద్దా? మరి అంతే కదా, నీ మీద పడి అదేం చేస్తుంది నిన్ను? బల్లి ఏం తాసిపోం కాదు కదా. పడినా ఏం అమ్మదు. కూరలో పడితే డౌట్ పడు, మీద పడితే ఏమవుతుంది? మరి నాకు 3 సార్లు పడింది. ఏం చేయమంటావు ఇప్పుడు? బల్లి మీద పడింది, పిల్లి ఎదురొచ్చింది, శుభ్మాని వెళ్తుంటే పిల్లి ఎదురొచ్చింది అంటాడు ఈడు. శుభ్మాని వెళ్తుంటే మొగుడు చచ్చిపోయిన ఆవిడ ఎదురొచ్చింది అని అంటాడు. బలహీనంగా ఉన్నావు నాయన. ఇప్పుడు మారుతావు మరి నువ్వు? మారవి జన్మకి. ఇప్పటికే పసుపు నీళ్ళు చల్లుకునే వాళ్ళు ఉన్నారు. నీలోనే ఏదో అంటుపోయిందట వీళ్ళకి. మరి ఏమంటుపోయిందో మారవా? కొంచెం ఆలోచించండి, ఎప్పటికైనా ఆలోచించండి. ఇవేవి నిన్ను భయపెట్టడానికి వీలు లేదు. నీతో పాటు మూఢ విశ్వాసాలన్నిటినీ ముంచేసావు. మూఢ విశ్వాసం లేదు మనకి, అంధవిశ్వాసం లేదు మనకి. పుడుకొని అదురుతుందంటే ఏదో అవుద్దంటే ఇప్పుడు వైరస్ కట్టే జీ వైరస్, ఈ రెప్పకి 2 గుచ్చేసి ఫ్లెక్సీలు కడతాం కదా జీ వైరస్, అదేసి కట్టేసేవనుకో 2 రెప్పలని ఇంకా అదరదు, గొడవ ఉండదు. కాకి అరుస్తుందట, చుట్టం వస్తున్నాడట, తీతు పెట్టి అరిసిందట, మనం చచ్చిపోతామట. ఈ రోజు ఏంటంటే తీతు ఎలా అరిసేస్తుంది.